ఆ మధ్యన అమెరికా ఏం చేసింది? ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి నిషేధించినటువంటి కొన్ని వెపన్స్ని ఉక్రెయిన్కి ఇచ్చింది, రష్యా మీద దాడి చేయమని చెప్పి. ఎందుకని? అవన్నీ కెమికల్ బేస్డ్ వెపన్స్ కాబట్టి అవి వాడకూడదని ఐక్యరాజ్య సమితి వేదికగా అందరూ కలిసి తీసుకున్న తీర్మానాన్ని పక్కన పెట్టి చేసింది. అప్పుడు రష్యా తప్పు పట్టింది. బట్ అమెరికా, యూరోప్ దేశాలు పట్టించుకోలేదు. కానీ అవి పరిమితంగా ఉన్నాయి, అవన్నీ వాడేసింది. అయినా కూడా రష్యా మీద గెలవడం సాధ్యం కాదు. ఇప్పుడు రష్యా తను కెమికల్ వెపన్స్ వాడుతోందా? ఎందుకంటే తాజాగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ స్ట్రాటజిక్ వెపన్స్ అని పెట్టింది, వ్యూహాత్మకమైనటువంటి ఆయుధాలని. అది చూస్తే కెమికల్ వెపన్స్ అని అన్నటువంటి అంతర్జాతీయ రక్షణ పరిశోధకులు చెప్తున్నటువంటి అంశం. అంటే క్రిందసారి అమెరికా కూడా అదే చెప్పింది, వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా మేము ఉక్రెయిన్కి ఇచ్చాము అవి అన్నట్టు. ఇప్పుడు అట్లాగే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా రష్యా ఇప్పుడు కెమికల్ వెపన్స్ తీయడం అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికి అతిపెద్దదైనటువంటి సంక్షోభం రాబోతోంది.